Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing great. In this video, we are going to see the usage of to be plus noun and to be plus adjective. అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి కానీ ఏదైనా ఒక థింగ్ గురించి వస్తువు గురించి ఆ సెంటెన్స్లో ఉంటే దాని గురించి విశేషంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని అడ్జెక్టివ్ అంటాం. దాని గురించి చెప్పడం. సో టు బీ ప్లస్ అడ్జెక్టివ్ ఏ రకంగా యూస్ చేస్తామో, టు బీ ప్లస్ నౌన్ ఏ రకంగా యూస్ చేస్తామో సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వటాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ టు బీ ప్లస్ నౌన్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ మీకు టు బీ ప్లస్ నౌన్ ఈ రెండింటిని విడదీసి చూపించడం జరిగింది క్లియర్గా అర్థం అవ్వటానికి. రైట్, ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ యామ్ టు బీ ద చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ అనేది నౌన్ ఇక్కడ. రైట్, ఐ యామ్ టు బీ ద చీఫ్ గెస్ట్. నేను ముఖ్య అతిథిగా ఉండవలసి ఉంది అంటే ఫ్యూచర్లో రేపో ఎప్పుడో జరుగుతుంది అది. దాన్ని ఇప్పుడు చెప్పటం అంటే రేపు నన్ను ఒక ప్రోగ్రామ్కి పిలిచారు, నన్ను చీఫ్ గెస్ట్గా వాళ్ళు ఇన్వైట్ చేశారు, నేను చీఫ్ గెస్ట్గా ఆ ప్రోగ్రామ్కి ఉండవలసింది అనే అర్థం. రైట్, సేమ్ సెంటెన్సే పాస్ట్ టెన్స్లో అయితే ఏ రకంగా ఫామ్ అవుతుంది సెంటెన్స్, ఏ రకంగా మనం చెప్తాము అనేది. సో ఐ వాజ్ టు బీ ద చీఫ్ గెస్ట్, ఐ వాజ్ టు బీ చీఫ్ గెస్ట్. ఐ యామ్ అనేది ప్రజెంట్, ఐ వాజ్ అనేది పాస్ట్ టెన్స్. ఇక్కడ అంటే ఏంటి, నేను ముఖ్య అతిథిగా ఉండవలసి ఉండింది పాస్ట్లో. అప్పుడు నన్ను ఒక ప్రోగ్రామ్కి వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, నేను దానికి చీఫ్ గెస్ట్గా ఉండాల్సి వచ్చింది, ఉన్నాను, అయిపోయింది అది. అంటే ఏంటి, పాస్ట్లో జరిగిన దానికి కూడా ఇప్పుడు చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ వేరేగా వస్తుంది, ఉండవలసి వచ్చింది లేకపోతే ఉండవలసి ఉండింది. రైట్, ఓకే. Alright, third sentence is he is to be the next president. He is to be the next president. అంటే అతడు తదుపరి అధ్యక్షుడిగా ఉండబోతున్నాడు. ఓకే, అతడు తదుపరి అంటే నెక్స్ట్, అధ్యక్షుడిగా ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ ఏంటి మీకు నౌన్ టు బీ ప్లస్ నౌన్సే వస్తున్నాయి గమనించండి. ప్రెసిడెంట్, చీఫ్ గెస్ట్ ఈ రకంగా. ఓకే, సో సేమ్ సెంటెన్స్ పాస్ట్లో వస్తే ఒక చేంజ్, ఈజ్ అనేది వర్స్గా మారుతుంది ఇంగ్లీష్లో. ఓకే, హీ వాజ్ టు బీ ద నెక్స్ట్ ప్రెసిడెంట్. అయితే తెలుగులో మాత్రం అతడు తదుపరి అధ్యక్షుడిగా ఉండవలసి ఉండింది. మనకు తెలుగులో మాత్రమే చివరిలో చేంజ్ వస్తుంది, ఉండవలసి ఉండింది. హీ వాజ్ టు బీ, ఓకే, ఉండవలసి ఉండింది. అతడు ప్రెసిడెంట్గా, తదుపరి ప్రెసిడెంట్గా ఉండవలసి ఉండింది. హీ వాజ్ టు బీ ద నెక్స్ట్ ప్రెసిడెంట్. ఓకే, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ దే ఆర్ టు బీ ద విన్నర్స్. దే అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది, అది ప్రెజెంట్ టెన్స్లో. దే ఆర్ టు బీ ద విన్నర్స్. ద విన్నర్స్ అనేది నౌన్. ఓకే, వాళ్ళు విజేతలుగా ఉండబోతున్నారు, వాళ్ళు విజేతలుగా ఉండబోతున్నారు. దే ఆర్ టు బీ ద విన్నర్స్. ఓకే, అదే పాస్ట్ టెన్స్లో అయితే దే వర్ టు బీ ద విన్నర్స్. సింపుల్ చేంజ్, ఆర్ వర్గా మారుతుంది. దే వర్ టు బీ ద విన్నర్స్, వాళ్ళు విజేతలుగా ఉండవలసి ఉండింది. ఓకే, వాళ్ళు విజేతలుగా ఉండవలసి ఉండింది. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ దిస్ బిల్డింగ్ ఈజ్ టు బీ ది హాస్పిటల్. దిస్ బిల్డింగ్ ఈజ్ టు బీ ద హాస్పిటల్ అంటే ఇది ఏదైతే భవనం ఉందో అది ఒక ఆసుపత్రిగా మారాల్సి ఉంది అంటే అది ప్లాన్ వేసుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు దాన్ని ఆసుపత్రిలాగా మార్చేయాలి అని. సో ఆ సెంటెన్స్ దిస్ బిల్డింగ్ ఈజ్ టు బీ ది హాస్పిటల్. ఈ భవనం ఒక ఆసుపత్రిగా మారాల్సి ఉంది. ఓకే, అదే పాస్ట్ టెన్స్లో అయితే దిస్ బిల్డింగ్ వాజ్ టు బీ ద హాస్పిటల్ అంటే ఈ భవనం ఒక ఆసుపత్రిగా మారవలసి ఉండింది కానీ మారలేదు, ఎందుకంటే ఆ ప్లాన్ ఉండింది కానీ అది జరగలేదు. ఓకే, ఈ భవనం ఒక ఆసుపత్రిగా మారాల్సి ఉండింది. ఓకే, సో అది పాస్ట్ టెన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ టు బీ ప్లస్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ యొక్క విశేషాన్ని తెలపటం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పటం. ఓకే, అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్లో చేంజ్ వస్తుంది. ఏంటి, షీ హ్యాజ్
టు బీ ప్లస్ అడ్జెక్టివ్ అట్లాగే వస్తుంది, కానీ ఈజ్ వాజ్ రాకుండా హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ వస్తుంది. హ్యాజ్ ఏమో షీకి హీకి వస్తుంది, హ్యావ్ ఏమో ప్లూరల్కి వస్తుంది. హ్యాడ్ మాత్రము ప్లూరల్ అయినా సింగ్యులర్ అయినా ప్రతి ఒక్కరికి పాస్ట్ టెన్స్లో హ్యాడే వస్తుంది. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లతో స్ట్రక్చర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ హ్యాస్ టు బీ బ్యూటిఫుల్ టు విన్ ద బ్యూటీ ప్యాజెంట్. షీ హ్యాస్ టు బీ బ్యూటిఫుల్ టు విన్ ద బ్యూటీ ప్యాజెంట్ అంటే ఆమె అందాల పోటీల్లో గెలవాలంటే ఆమె చాలా అందంగా ఉండాలి. హ్యాస్ టు బీ ఉండాలి, ఎట్లా? అందంగా. ఓకే, ఇక్కడ మీకు ఒకటి నేర్పిస్తా. ఏంటి? ప్యాజెంట్ స్పెల్లింగ్. ప్యాజెంట్ పలకటమేమో ప్యాజెంట్, కానీ స్పెల్లింగ్ ఏంటి? పేజ్ ప్లస్ యాంట్. గుర్తుపెట్టుకోండి, పేజ్, పిఏజీ, పేజ్. అది ఈజీ కదా మనకి. ప్లస్ యాంట్ స్పెల్లింగ్ ఇంకా ఈజీ కదా, చిన్నప్పుడే నేర్చుకున్నాం, ఏఎన్టీ. సో ఈ పేజ్ ప్లస్ యాంట్ అని రెండు దగ్గరగా రాస్తే అది ప్యాజెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలామందికి కన్ఫ్యూజన్. ప్యాజెంట్లో జిఏఈఎన్టీ ఉంటుందా, జిఈఏఎన్టీ ఉంటుందా అనేది కన్ఫ్యూజన్. అందుకనే ఈజీగా ఉండటానికి నేను చెప్తున్నా, పేజ్ ప్లస్ యాంట్, ఓకే, ప్యాజెంట్. రైట్. సేమ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో అయితే షీ హ్యాడ్ టు బీ బ్యూటిఫుల్ టు విన్ ద బ్యూటీ ప్యాజెంట్. షీ హ్యాడ్ టు బీ బ్యూటిఫుల్ టు విన్ ద బ్యూటీ ప్యాజెంట్. ఆమె అందాల పోటీ గెలవాలంటే చాలా అందంగా ఉండవలసి ఉండింది. ఓకే, ఆమె అందాల పోటీ గెలవాల్సి ఉందంటే చాలా అందంగా ఉండాల్సి ఉండింది. ఆల్రైట్. ఆల్రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ హీ హ్యాస్ టు బీ ఎక్సలెంట్ ఇన్ మ్యాథ్స్ టు విన్ ద ట్రోఫీ. అతడు ట్రోఫీ గెలుచుకోవాలంటే గణితంలో అద్భుతంగా ఉండాలి. ఎక్సలెంట్ అనేది అడ్జెక్టివ్, టు బీ అనేది ఇన్ఫినిటివ్ వర్బ్ హ్యాజ్. ఓకే, సపోర్టింగ్ వర్బ్ ఇక్కడ. హీ హ్యాస్ టు బీ ఎక్సలెంట్ ఇన్ మ్యాథ్స్ టు విన్ ద ట్రోఫీ. ఇక్కడ టు బీ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఓకే, రైట్. అతడు ట్రోఫీ గెలుచుకోవడానికి గణితంలో అద్భుతంగా ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ హీ హ్యాడ్ టు బీ ఎక్సలెంట్ ఇన్ మ్యాథ్స్ టు విన్ ద ట్రోఫీ. సేమ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో అయితే ఎట్లా వస్తుంది? హ్యాజ్ ఏమవుతుంది? హ్యాడ్గా మారిపోతుంది, అంతే చేంజ్. తెలుగులో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అతడు ట్రోఫీ గెలుచుకోవటానికి గణితంలో అద్భుతంగా ఉండాల్సి వచ్చింది. ఓకే, ఉండాల్సి వచ్చింది అంటే ఏదైతే ఇంగ్లీష్లో హ్యాడ్ టు బీ అనే వర్డ్ అనే ఫ్రేజ్ ఉపయోగిస్తున్నామో దానికి మనకు తెలుగులో ఏ రకంగా వస్తుంది అంటే ఉండాల్సి వచ్చింది అని తెలుగులో మనకి మీనింగ్ వస్తుంది. ఓకే, రైట్. ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ దే హ్యావ్ టు బీ స్విఫ్ట్ ఇన్ రన్నింగ్. దే హ్యావ్ టు బీ స్విఫ్ట్. దే వచ్చినందుకు హ్యావ్ వచ్చింది. చెప్పే కదా, ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, షీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఓకే, దే హ్యావ్ టు బీ స్విఫ్ట్ ఇన్ రన్నింగ్. స్విఫ్ట్, స్విఫ్ట్ అంటే పరిగెత్తటంలో అతి వేగంగా. ఓకే, వేగంగా, స్విఫ్ట్. రైట్. సో దాని తెలుగులో వాళ్ళు పరిగెత్తటంలో చాలా వేగంగా ఉండాలి. దే హ్యావ్ టు బీ స్విఫ్ట్ ఇన్ రన్నింగ్. వాళ్ళు పరిగెత్తటంలో చాలా వేగంగా ఉండాలి. అది తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకే, రైట్. అదే సేమ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో అయితే ఏ రకంగా వస్తుంది? దే హ్యాడ్ టు బీ స్విఫ్ట్ ఇన్ రన్నింగ్. సింపుల్గా హ్యావ్ అనేది హ్యాడ్గా మారిపోతుంది. ఓకే, ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ అంతా సేమే ఉంటుంది. ఒక్క హ్యావ్ హ్యాడ్లు మాత్రమే ఇంగ్లీష్లో మారుతాయి. అట్లాగే తెలుగులో కూడా చివరిలో ఉన్న రెండు పదాలలో చేంజ్ వస్తుంది. వాళ్ళు పరిగెత్తటంలో చాలా వేగంగా ఉండాల్సి ఉండింది. ఉండాల్సి ఉంది, అప్పుడే ఉండాల్సి ఉండింది అంటే ఏంటి? ఉండలేదు కాబట్టి వాళ్ళు గెలవలేదు. వాళ్ళు చాలా వేగంగా పరిగెత్తి ఉండాల్సి ఉండింది, అప్పుడే గెలిచేవాళ్ళు, లేకపోతే గెలవరు. సో ఆ అర్థం ఇస్తుంది అనమాట పాస్ట్ టెన్స్లో చెప్పినట్టయితే. ఓకే, ఆల్రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ హీ హ్యాస్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్. హీ హ్యాస్ టు బీ వెరీ అలర్ట్. అలర్ట్ అనేది అడ్జెక్టివ్ ఇక్కడ. ఓకే, హీ హ్యాస్ టు బీ ఎట్లా? వెరీ అలర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్ అంటే అతడు విషయాలను నిర్వహించటంలో, హ్యాండ్లింగ్ అంటే నిర్వహించటంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలర్ట్ని తెలుగులో ఏమంటాము? అప్రమత్తంగా
ఉండాలి. హీ హ్యాస్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్. అతడు విషయాలను నిర్వహించటంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే సేమ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో అయితే హీ హ్యాడ్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్. జస్ట్ హ్యాజ్ అనేది పోయి హ్యాడ్ మాత్రమే వస్తుంది, మిగిలిందంతా సేమ్ ఇంగ్లీష్లో. తెలుగులో మాత్రము అతడు విషయాలను నిర్వహించడంలో చాలా అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది. ఓకే, లేకపోతే ఉండవలసి ఉండింది. ఒకవేళ ఉండలేకపోతే అది పాడైపోయేది, ఏదో ప్రమాదం జరిగేది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది. అతడు విషయాలు నిర్వహించటంలో చాలా అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు బీ వెరీ అలర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ థింగ్స్. Alright, the next one is Ravi has to be clever in answering the questions. Ravi has to be clever. Clever అనేది adjective. Okay? Ravi has to be clever in answering the questions. రవి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో తెలివిగా ఉండాలి. క్లెవర్ అంటే చాలా తెలివిగా ఉండాలి. ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా ఆన్సర్ ఇవ్వలేము. ఓకే, సో సేమ్ సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో అయితే రవి హ్యాడ్ టు బీ క్లెవర్ ఇన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్. ఓకే, అంటే సింపుల్ హ్యాజ్ హ్యాడ్గా మారింది. అయితే తెలుగులో రవి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో తెలివిగా ఉండవలసి వచ్చింది. తెలివిగా లేకపోతే పిచ్చి సమాధానాలు ఇస్తే ఆయన అదేదో గెలుచుకోలేడు, వాళ్ళకి సరిగ్గా చెప్పలేడు కదా. సో రవి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో తెలివిగా ఉండవలసి వచ్చింది, అది తెలుగులో. ఇంగ్లీష్లో రవి హ్యాడ్ టు బీ క్లెవర్ ఇన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్. ఓకే, alright, the next one is our teacher has to be very strict with the students. Our teacher has to be very strict with the students. విద్యార్థుల విషయంలో మా టీచర్ చాలా ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా లేకపోతే పిల్లలు క్లాసుని పీకి పందిరేసేస్తారు కదా. సో విద్యార్థుల విషయంలో మా టీచర్ చాలా ఖచ్చితంగా ఉండాలి. రైట్, సేమ్ థింగ్ పాస్ట్ టెన్స్లో అయితే ఆ టీచర్ హ్యాడ్ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ ద స్టూడెంట్స్. విద్యార్థుల విషయంలో మా టీచర్ చాలా ఖచ్చితంగా ఉండాల్సి వచ్చింది. ఉండకపోతే అదే క్లాస్ అంతా ధ్వంసం అయిపోతుంది. కాబట్టి విద్యార్థుల విషయంలో మా టీచర్ చాలా ఖచ్చితంగా ఉండవలసి వచ్చింది. రైట్, ఇంతవరకు టు బీ ప్లస్ నౌన్ అండ్ టు బీ ప్లస్ అడ్జెక్టివ్ని సెంటెన్సెస్ ఫార్మేషన్లో ఏ రకంగా ఫ్రేమ్ చేస్తాము అనేది చూసాం కదా. అదే సేమ్ ప్రజెంట్లో పాస్ట్ టెన్స్లో రెండు స్ట్రక్చర్స్ని, రెండు టెన్సెస్ని చూసాం. సో ఇది ఫ్యూచర్ టెన్స్లో అయితే ఉండదు, ప్రజెంట్ పాస్ట్లోనే ఉంటుంది. రైట్, సో ఈ కాన్సెప్ట్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. I'll see you in my next video. Till then, have a great time.